హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ చూడండి వంకాయ అండి. మా చేలో అంటే గోంగూర వంకాయ వండుతున్నా అనమాట. మా చేలో పండిన గోంగూర అండి, ఈ మూకిట్లో వండుతున్నా అనమాట. అలాగే వంకాయ వేసి అంటే చేలో వంకాయలేనండి, అవి నీళ్ళలో వేసాం అయినా రంగు ఇలా మారింది. మందైన వంకాయ కదండి, ఇవి వండుతున్నాను. అలాగే నేను రైస్ పెట్టుకున్నానండి, కుండలో ఉడుకుతుంది. అలాగే తాలింపులకు కూడా రెడీ చేసుకున్నాను. ఇవన్నీ ఎలా చేసుకోవాలో ఏంటో చూపిస్తానండి. ఇది ఉడుకుతుంది కదండి, ముందు గోంగూర ఉడకాలి. ఉడికిన తర్వాత వంకాయలు వేయాలండి చెప్తా. గోంగూర సగం ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం వంకాయలను అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేద్దామండి. ఇవి వంకాయలు వేసేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలండి, అంటే ఇవి కూడా ఉడకాలి. ఇక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ పడతాయండి. ఇవన్నీ కూడా ఉడికిన తర్వాత మళ్ళీ అప్పుడు మెదపాలన్నమాట అండి. మెదుపుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి. అమ్మ వాళ్ళు చేసేవారండి. ఇవన్నీ ట్రెడిషనల్ కర్రీస్ అండి. ఇవన్నీ వంకాయలు అయితే మన చేలో అండి. అలాగే గోంగూర కూడా మందు కొట్టుంది అనమాట. పచ్చిమిరపకాయలు కూడా మన చేలోవే. ఈరోజు చక్కగా మందైన కూర, అంటే ఉల్లిపాయ అయితే అది కాదు కానండి, మిగిలిన తాలింపులు కూడా కాదు. ఇదిగోండి ఉప్పు కూడా వేస్తున్నాను. ఇదిగోనండి వేసి కొంచెం ఉడకబెడతానండి. అన్నీ కలిసి ఉడుకుతాయి కదా. తర్వాత ఇందులో కొంచెం చింతపండు కూడా వేయాలండి. కొంచెం ఉడికిన తర్వాత వేస్తానండి చింతపండు. దగ్గర పడుతుందండి, అంటే కూర కొంచెం ఉడికింది, వంకాయ కూడా కొంచెం ఉడికిందండి. మనం కొంచెం సేపు ఉన్న తర్వాత మనం మెదుపు వేసుకోవాలండి. మెదుపు వేసుకుంటే ఒకదానికి ఒకటి మిక్స్ అయ్యి బాగుంటుంది. అన్నం ఉడుకుతుందండి, అంటే నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు చిన్న దాంట్లో పెట్టుకుంటానండి. ఇలాగా చిన్న మంట పెట్టుకుంటే అలా ఉడికిపోద్ది అనమాట. కొంచెం చింతపండు కూడా అందులో వేస్తున్నానండి. కొంచెం పులుపు కూడా ఉండాలి ఇందులోకి. వేసిన తర్వాత కలిపెట్టేసుకోవడమేనండి. ఇలా పెట్టుకొని ఆ చింతపండు ఆ వేడికి కొంచెం మగ్గిన తర్వాత పప్పు గుత్తి పెట్టి మెదుపుదామండి. బాగుంటుంది, వేడిగా ఉంటుంది కదండి మెదపడానికి. ఇప్పుడు మనం ఇలాంటి దాని మీద పెట్టుకోవాలండి. కుండ పెట్టుకుని ఇప్పుడు మెదుపుదామండి. ఇదిగోండి దీన్ని ఇలా పెడుతున్నాను. పెట్టుకుని ఏంటంటే మనం పప్పు గుత్తు తీసుకోవాలండి. ఇలాంటిది ఒకటి పప్పు గుత్తు తీసుకోవాలి. కడుగుతానండి. తీసుకునండి ఇలాగా చూడండి. అసలు కుండ అనేది ఎలా ఉంటుందంటే ఇంకా మరుగుతూనే ఉంది. మనం దింపినా కూడానండి అలాగా ఉడుకుతా మగ్గుతూ ఉంటుంది అనమాట. అది మన మామూలు పొయ్యి అయితే వెంటనే దింపగానే అలా అన్నదు. ఇదేమో కొత్త కొత్తలు ఆడుతూ ఉంటుందండి. ఇదిగోండి ఇలా మెదుపుకోవాలండి. ఇలాగా ఉల్లిపాయ అన్నీ కూడా కొంచెం కొంచెం స్మాష్ అయినట్టుగా చేసుకోవాలన్నమాట. పూర్వం అమ్మలు అలాగే నానమ్మలు అమ్మమ్మలు వాళ్ళు ఇంకా బాగా చేసేవారండి. అసలు ఈ కూర అండి ఎలా అంటే మనం మామూలుగా ఇలా మెదుపుకోవడం కదండి. అసలు వెన్నపూస ఇవి మెదుపుకున్న తర్వాత తాలింపులు పెట్టుకొని పప్పులు కూడా ఎక్కువ వేయాలండి. ఇందులో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేయాలి. తాలింపులు పెట్టుకునండి. ఆ తర్వాత కొంచెం వేడివేడి అన్నంలో వెన్నపూస కూడా నంజుకు తింటే సూపర్ ఉంటుందండి. కాకపోతే ఈరోజు మన దగ్గర వెన్నపూస లేదు, ఉండుంటే చాలా బాగుండేది. ఇంకా అమృతంలా ఉంటుందండి. ఈ బిర్యానీలు ఉంటాయి చూడండి, ఏ బిర్యానీ దీని ముందు పనిచేయదండి అసలు. అలాగే హెల్త్ పరంగా కూడా పనిచేయదండి. ఎందుకంటే బిర్యానీలో ఉండే పోషకాల కంటే ఈ గోంగూర అన్నది ఐరన్ అండి. అసలు ఐరన్ చాలా హెవీగా ఉంటుంది ఐరన్ ఇందులో. చూసారండి మొత్తం అంతా కూడా ఎలా మెదిలిపోయిందో. ఇలాగా మెదిపేసుకోవాలండి. అంటే వంకాయ అన్నీ కచ్చిపిచ్చి కింద మెదుపుకుంటే ఉల్లిపాయ ఒకదాని టేస్ట్ ఒకటికి అన్నీ మిక్స్ అయ్యండి. చింతపండు కూడా వేసాం కదా, పులుపు అన్నీ పట్టి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం వాటర్ పోస్తానండి. ఈ గోంగూర నీళ్ళే ఇందాక ఎక్కువ నేను తీసాను. ఈ వాటర్ కొంచెం ఇందులో పోసి ఉడకబెడదామండి. ఉడకబెట్టి కాసేపు అంటే అన్నీ కలిపి ఇలా మళ్ళీ
రంగరించిన తర్వాత ఉడుకుతాయి కదండి. ఆ ఉడికిన తర్వాత మనం అప్పుడు తాలింపు పెట్టుకుంటాం అనమాట అండి. ఇంకొంచెం వాటర్ పోయించండి, చక్కగానే ఉంది. ఈ వాటర్ పోసేస్తున్నాను, గోంగూర నీళ్ళు అన్నీ కూడా ఇందులో పోసేస్తున్నాను. ఇప్పుడు మనం మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకోవడమేనండి. పెట్టేసుకుని ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది. సీసం ఏంటనుకుంటున్నారండి, మొన్న ఎప్పుడో ఫ్రిడ్జ్లో త్వరక తోడుపెట్టానండి, ఇది దొరికింది. అంటే ఇప్పుడు మనం వెనపూస చేసుకోవడానికి అనమాట అండి. పాటలన్నీ కూడా వెనపూస లేకుండా అసలు తినబుద్ధి కాదండి. అందులోనూ పుల్ల గోంగూర కూడా కాదు కదా, మామూలు గోంగూర కదండి. అందు గురించి ఇప్పుడు ఈ సీసాలో విడిగా రుద్దలేం కదండి, దాన్ని కొంచెమే ఉంది కదా, అందు గురించి ఈ సీసాలో వేస్తున్నాను. వేసి గిలకెడతానండి. ఈ మేగడ అంటే మేగడ ఉంటే తోడు పెట్టాను కదండి, ఈ మేగడ మొత్తం ఇలా చేస్తాను అనమాట. ఇప్పుడు తక్కువ మేగడతో ఎనపూస ఎలా చేయాలో చూడండి. ఇందులో పోస్తానండి. పోసేసి గాసీసా అంటే ప్లాస్టిక్ మంచిది కాదని గాసీసాలో పోసానండి. కానీ క్యాప్ మరి ప్లాస్టిక్ అయింది. అయినా ఈ రోజుకి అడ్జస్ట్ అవ్వడమేనండి, ఏం చేస్తాం. అంటే విడిగా దీన్ని చలకవంతా అనలేమండి అని అనుకుంటున్నాను. మరి నేనైతే మటుకి చూద్దామండి. అసలు ఇందులో పడకపోతే మనం మళ్ళీ లోటలో వేసేసి చిన్న కబందా అని చిలికేద్దామండి. ఎలా అయినా వెనపూస చేయవలసిందేనండి ఈరోజు. అందులో వెనపూస కాంబినేషన్ లేకపోతే అస్సలు బాగోదు. ఇదిగోండి పక్క నుంచి సీసాలో మన పాటలు ఇలా ఉన్నాయండి. సీసాతో పడద్దంటారా వెనపూస, చూద్దామండి ఏం జరుగుద్దో. ముందు మినపప్పులు శనగపప్పు వేసేద్దామండి. అది కొంచెం వేగిన తర్వాత అప్పుడు జీలకర్ర వేద్దాం. కొంచెం వేగిందండి, వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసేద్దాం. ఇదిగోండి జీలకర్ర కూడా వేసాను. అంటే పొంగు మనకి గానుగ నూనె వేరుశనగ నూనె గురించి పొంగు వస్తుందండి. అలాగ అంటే గానుగ నూనె వేరుశనగ నూనె అలాగే నెయ్యి ఈ మూడు కాంబినేషన్లో కలుపుకుని వంట చేసుకుంటే మంచిది అంటున్నారని అలా చేస్తున్నానండి నేను. ఇప్పుడు ఏంటంటే ఇవి కొంచెం దోరగా ఉన్నాయి, కొంచెం వేగాలండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఈ పొజిషన్లో వెల్లుల్లిపాయలు వేసేద్దాం. ఎందుకంటే వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఇలాగా వేగాలి కదండి. అంటే పైన ఒక ముట్టెలండి వెల్లుల్లిపాయలకి. దాంతో దంచిది ఉంటుంది కదండి, దాంతో అలా దంచుకుని అలా వేసుకోవాలన్నమాట. ఈ వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగాలండి. ఎందుకో ఇందులో మరి అమ్మాళ్ళు కూడా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసేవారు, మరి ఎందుకో నాకు తెలియదు, కానీ అయినా బాగుంటుందండి కాంబినేషన్. మీరు వండుకుంటారండి, మీకు ఇష్టమా అండి మామూలు గోంగూర వంకాయ అంటే? మీకు కూడా ఇష్టమేనా అండి? కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలుస్తూ ఉంటుందండి. అంటే వీడియోస్ మనం అనుకుంటాం కానీ చూసేటప్పుడు చూస్తాం, మన లేదా ఏదో బాగుంది బాగాలేదు అనుకుంటాం, కానీ గబుక్కుని లైక్ కామెంట్ చేయాలంటే అంత ఏదో ఆ టైంకి మర్చిపోతాం కదండి. నేనే అంతే, చాలా వీడియోలు చూస్తానండి, కొన్ని అయితే చాలా బాగుంది అనిపించింది అనుకో తప్పనిసరిగా అంటే వాళ్ళని అప్రిషియేట్ చేస్తానండి. కామెంట్ చేసి బాగుందనిపిస్తే మాత్రం చేస్తాను. కానీ చాలాసార్లు ఏంటంటే మనకి టైం ఉండదు కదండి, ఏదో రిలాక్స్డ్గా చూస్తాం అలా పెట్టేస్తాం. మేము ఏదో అడుగుతాం అనుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని. యూట్యూబర్స్ అది ఒక ఉత్పదం అండి, అంటే మీరు మర్చిపోతారని గుర్తు చేస్తాం అంతేనండి. అలాగే ఇప్పుడు ఎండుమిరగాయలు కూడా వేసేద్దామండి. మరి ఇవి కూడా వేగాలి కదండి. వేసేస్తున్నాను. మనం ఏంటంటే ఈ మూకుడి నేను పెట్టిందని చూడండి, దీపారాధనలకి అది వాడుకుంటాం కదా మనం. దీపారాధనలకి గృహప్రవేశాలు అప్పుడు అది పెడతాం కదండి. పెట్టినప్పుడు వాటిని ఏదో పక్కన పడేస్తారండి. అలా కాకుండా ఇలా కూడా వాడుకోవచ్చండి. వీటిని ఎక్కడుందో తీయండి, తీసి ఇలాగా చిన్న చిన్న తాలింపులకి వాటికి పెట్టుకుంటే బాగుంటుంది. నేను వాడతానండి అప్పుడప్పుడు. అసలు మొన్న గులాబ్ జాములకి కూడా ఇది చిన్నగా ఉంటుందని ఇదే వాడదాం అనుకున్నాను, మళ్ళీ మర్చిపోయి స్టీల్ దాంట్లో వేస్తానండి. వేగిపోయిందిలేండి ఇంచుమించు. ఇంక మనం దీన్ని ఇందులో కలిపేసుకోవడమే. ఇప్పుడు కూడా దోరగా వేగాలండి, వేగితేనే టేస్ట్, లేకపోతే బాగోదు. కొంతమంది చప్పగా తాలింపు పెట్టేస్తూ ఉంటారండి, అవి ఎక్కడ మీదకి వస్తుందో అలా అనుకుంటారు. కానీ అంటే మన జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకుంటూ ఈ మాత్రం సౌండ్ చేయాలండి. అది సౌండ్ చేస్తేనే అసలైన టేస్ట్ అండి. చూసారా, దీన్ని మిగిలింది అంతా కూడా మనకి
ఇలా కాలితే అలా పెట్టేసుకోవడమేనండి. దానిలా రంగరించేసి గబగబా స్పీడ్గా రంగరించేయాలండి, ఎందుకంటే ఈ స్మెల్ పోద్ది కదా. అందులో రంగరించేసండి ఈ మట్టి ముక్కడి దాని మీద అలా పెట్టేసామంటే మన గోంగూర, ట్రెడిషనల్ గోంగూర రెడీ అయిపోయిందండి. వేసుకుని తినడమే. ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా మొత్తం మీద ఎలా అయితే దేవుడు ఉన్నాడండి. నిజంగా వెనపూస లేదనుకున్నాను కానీ మేకడ దొరికింది. అలాగే ఎలా చెయ్యాలనుకున్నానో చిన్న సీసాలో వెనపూస పడిపోయిందండి. తీసేద్దామండి. భలే బాగుంది కదండి. వెనపూస వచ్చేసిందండి. దీన్ని తీద్దాం ఇప్పుడు మనం. చిన్న సీసాలో చేశానండి. నేను ఎప్పుడూ ఇలా చేయలేదు, ట్రై చేయలేదు. నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయిందండి. చిన్నగా మేగడ ఇలా చేసుకోవాలన్నమాట. ఇదేమో వెన్నపూస ఏమో మనకి పుల్లి గిన్నెలోకి మొత్తం మీద ఎలా అయితే వెన్నపూస పడిందండి. తీసేస్తున్నాను చిన్నగా. చాలండి మనకి మాత్రం. అంటే వెనపూస తినకూడదు, నెయ్యి తినకూడదు అని అంటారు కానండి, ఇలాంటి కూరలకి అలా తినొచ్చండి, పర్వాలేదు. అలా తినకపోతే అసలు టేస్టే ఉండదు. ఆ బయట ఆ బిర్యానీలు ఆడి ఏం వేసాడో ఏంటో తెలీదు, ఎలాంటి ఆయిల్ వేసాడో ఏంటో తెలియదు కదండి. అలా కాకుండా స్వచ్ఛంగా మన గేదె పాలు, మా నాన్నగారు మేపిన గేదె నుంచి వచ్చిన పాలండి, దాని మేగడ అనమాట. అందుకే ఎంత చక్కగా చిన్నగా తీసినా కూడా పడింది. చూసారా, ఈ వెనపూస తయారైపోయిందండి గోంగూరలోకి. అలాగే ఇదేమో మనం అసలు ఇది చల్ల కదండి, ఇది తాగితే చాలా బాగుంటుంది. కానీ నేను వడకట్టుకుని తాగుతానండి, ఎందుకంటే నాకు తొరకలు ఉంటే అసలు ఇష్టం ఉండదండి. ఇలా చేసుకున్నా చల్లండి. నేను మామూలుగా కూడా ఇష్టపడేదాన్ని, నేను అన్నంలో పోసుకోవడానికి. అలాగే తాగడం అంటే మా అమ్మ వాళ్ళు పెద్ద కుండ చేసి పెట్టేవారండి, తాగేవాళ్ళం కూడా. ఈరోజు గోంగూర కర్రీ వండుకున్నాను కదండి, వెన్నపూస కూడా చేసుకున్నాను కదండి, అవి పెట్టుకుని తింటానండి. ఇది ఒక కుండలో రైస్ వండుకున్నాను. పాత పద్ధతులన్నీ పాటించి పాత ఆరోగ్యాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం కష్టమే, కానీ అయినా మనం చేసే కొన్ని పనులు అలాంటివి చేద్దాం. ఆర్గానిక్ గా పండించుకుందామండి. వీలైనంత వరకు పండించుకుని మన దొడ్లోవి మనమే వండుకుని ఇలా ఎంజాయ్ చేద్దాం. బయట ఫుడ్ కొంచెం తగ్గిద్దామండి. ఇదిగోండి వెనపూస వేసుకుని ఇలా వడ్డించుకుంటున్నానండి. కొత్త ఆవకాయ ముక్క కొంచెం వేసుకుంటానండి చిన్నగా. కొత్త ఆవకాయ కదండి, ఒక ముద్దలోకి వేసుకోవాలని అనిపిస్తుంది కదా, అందు గురించండి. ఇది కూడా ఆవకాయ వెనపూస కాంబినేషన్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు గోంగూర కలుపుకుని కొంచెం వెన్నపూస ఇలా పెట్టుకుని తింటుంటే చెప్పలేమండి అసలు. అంటే ఇవన్నీ పాత పద్ధతులండి, పాత మన అమ్మమ్మ నానమ్మ అమ్మలు నాన్నగారు వాళ్ళు వీళ్ళందరూ తినే స్టైల్ అనమాట. మనం కూడా ఇలా తిని పాత ఆరోగ్యాన్ని, పాత పద్ధతుల్ని తీసేసుకుని పాత ఆరోగ్యాన్ని తెచ్చుకోవడానికి కూడా ఎంతో కొంత ట్రై చేద్దామండి. ఏమంటారు? ఓకేనా అండి? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వంట ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఉంటారండి.